మా సండే స్పెషల్ ఏంటో చూద్దాం రండి. ఈరోజు అయితే సండే కదా, సండే రోజు స్పెషల్ ఏంటంటే చేపలు అయితే కొనుకొచ్చినాయి కాదు, పట్టుకొచ్చినాయి అన్నట్టు. పట్టుకొచ్చిన చేపలతోనైతే కర్రీ చేసేసినాము. చేపల ఫ్రై, చేపల కర్రీ చేసిన. ఫస్ట్ అయితే మా వాళ్ళు కడిగిన చేపల వీడియోని అయితే తీయలేదు, ఎందుకంటే నేను వేరే పని మీద పని చేసుకుంటున్నా, వాళ్ళేమో అవైతే కడిగేసారు అన్నట్టు. అదొక్క వీడియోనైతే మిస్టేక్ అయిపోయింది. ఆ తర్వాత నేను లోపలికి తీసుకొచ్చిన తర్వాత కూడా నేను ఫ్రై చేసిన ముక్కలు ఏంటంటే మంచిగా ఉప్పు కారం అన్నీ కలిపి పక్కకు పెట్టేసిన, ఆరబెట్టడానికి. కొంచెం ఆరితే బాగుంటాయి అని చెప్పేసి. అలాగే కర్రీకి కూడా సేమ్ అలాగే మసాలాలన్నీ కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నా. చాలాసేపే పెట్టేసుకున్నా అన్నట్టు. నాకు వీడియో తీద్దామన్న ఆలోచన అయితే రాలేదు అసలు. ఆ తర్వాత అనిపించింది, అయ్యో వీడియో తీస్తే అయిపోవు కదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి మళ్ళీ మెంతులు వేయించే దగ్గర నుంచి వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన. ఇక్కడనైతే ఫస్ట్ అయితే మెంతులు వేయించుకున్నా అన్నట్టు. చేపలు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటిది, మెంతి పౌడర్ కదా. అందుకని చెప్పేసి కొన్ని అయితే మెంతులు వేయించుకున్న తర్వాత ఇగో ఇక్కడ చేపలకైతే ఆయిల్ అయితే పోసుకున్నా. చేపలు అలా ముళ్ళున్నాయి బాగానే, అందుకని చెప్పేసి కొంచెం మంచివి తీసి, కొంచెం పెద్దవి తీసి, కొన్ని అంటే కొన్ని మరీ ఎక్కువ కాదు, కర్రీ చేసేసిన. మిగతా చేపలు అవేమో ఫ్రై చేసేసిన అన్నట్టు. అంతే. ఇక్కడనైతే నేనైతే చేపల కర్రీ చాలా సింపుల్గా చేస్తాను, నాకు ఇలాగే ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఎక్కువ ఇదే స్టైల్లో చేస్తా. నా పాత వీడియోస్లలో కూడా మీరు చూసుండొచ్చు, ఒకవేళ చూడకపోవచ్చు. అందుకనే చెప్తున్నాను. నేను కర్రీ అయితే చేపల కర్రీ ఇలానే చేస్తా. ఒకవేళ మెంతి పౌడర్ బదులు మెంతాకు ఉందనుకో, మెంతి పౌడరు తీసేసి మెంతాకే పోపుకేస్తా అన్నట్టు. అలా లేకపోతే ఇలా మెంతులు వేసుకొని పౌడర్ వేసుకుంటా. మంచిగా నూనె అయినాక జీలకర్ర ఆవాలు వేసుకొని, నూనె మంచిగా కాగాలండి. బాగా అయిన తర్వాతనే మనం ముందుగా కలుపుకున్న చేప ముక్కలు మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టినాయి. నేను చాలాసేపు అవి కలుపుకొని అటు పక్కకైతే పెట్టేసుకున్నట్టు. చాలాసేపే పెట్టేసుకున్నా. అసలు నాకు వీడియో తీద్దామన్న ఆలోచనే లేకుండే. అప్పటికప్పుడు అయ్యో నేను వీడియో తీయలేదే అని చెప్పేసి, అంటే ఇన్ని రోజులు వీడియో తీయకుండా అట్లా గడిచిపోయింది కదా, నాకు మళ్ళీ అలానే అనిపించింది. మళ్ళీ అయ్యో నేను వీడియో తీయాలి కదా అని చెప్పేసి మళ్ళీనైతే స్టార్ట్ చేసిన. సో ఇక్కడనైతే నేను మంచిగా నూనె అయిన తర్వాత ఆ చేప ముక్కలు అయితే ఇందులోనే వేసుకున్నా. మంచిగా నూనె కాగితేనే అవి మంచిగా ఇట్లా అంటే అతుక్కోవన్నట్టు గిన్నెకు ఫస్ట్, అది అన్నట్టు. నేను ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా ఇంకేం వేయను. నాకు అవన్నీ వేయడం ఇష్టం ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళది, నాకు నచ్చదు. ఇక్కడనైతే నేను నూనె మంచిగా అయిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటున్నాను కదండి. ఆల్రెడీ నేను కలిపి పక్కకు పెట్టుకున్నా కాబట్టి నేనైతే ముక్కలు అయితే వేసుకుంటున్నా. అవి నూనె అవుతుంటే నేను ఫ్రై చేయడానికి కావచ్చు అని మా వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్ అయితే ఫ్రై చేయలేదు, ఫస్ట్ అయితే కర్రీ చేసిన అన్నట్టు. ఎందుకంటే నేను ముక్కలకు అవి ఫ్రై చేసే ముక్కలకి ఏంటంటే కారం ఉప్పు అన్ని పట్టించి కొద్దిసేపు ఫ్యాన్ కింద అట్లా గాలికి పెట్టిన అన్నట్టు. అవి కొంచెం మారితే బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా మనం ముక్కలు వేసుకున్న తర్వాతనే ఫస్ట్ కలుపుకున్నాం అనుకో అవి విరిగిపోవు. తర్వాత కలిపినాం అనుకో అవి ఉడికి చేపలు విరిగిపోతాయి. మనం చికెన్ కర్రీ లెక్క కలిపినాం అనుకో అది మొత్తం తుక్కు అవుతుంది అన్నట్టు. వేయంగానే కలిపినాం అనుకో ఏం కాదు. నేనైతే ఫస్ట్ వేయంగానే అన్నీ కలిపేసిన అనుకో పని అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కలుపుతా అన్నట్టు. అలా మంచిగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకుంటా. అలా రెండు రకాలుగా చేపలు ఉన్నాయి. ముళ్ళు తక్కువ ఉన్న చేపలు ఇవి. ఫ్రై చేసే దాంట్లో ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయట. అందుకని చెప్పేసి మేము ఏం చేసినాం, ముళ్ళు ఎక్కువ ఉన్న వీటిని తీసి పక్కకు పెట్టేసుకొని, ముళ్ళు లేనివి కొంచెం తక్కువ ఉన్నాయి కర్రీ చేసుకున్నాం. మా సండే స్పెషల్ ఇది అన్నట్టు. మీ సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. మధ్యలో ఇలా గ్యాప్ వస్తుంటుంది. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను చింతపండు ముందుగా నానబెట్టుకున్నా కదా, మంచిగా చింతపండు పోసుకున్నా. చింతపండు రసం, పలుచపులుసు ఏదో ఒకటి, చారు ఇష్టం, ఎవరు ఏదంటే అదే అనుకోవచ్చు. నేనైతే చింతపండు చారు అయితే పోసుకొని మంచిగా ఇట్లా నూనె బాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం కర్రీ మొత్తం అయినాక అంతగానం నూనె ఏమి అనిపించలేదు. ఆడికాడికి అవి కర్రీకి సరిపోయింది. బాగానే ఉంది కాదు, బాగుంది, కుదిరింది కూడా బాగానే. ఇట్లా నేను మంచిగా చేపల
పులుసు పోసుకున్న తర్వాత ఏంటంటే మూత పెట్టేసుకున్నా. ఈ లోపు ఏంటంటే మెంతులు అయితే వేయించుకున్నా కదా, ఆ మెంతులు వేడి మీదనే దంగుతాయి అని చెప్పేసి ఆల్రెడీ మా మమ్మీకి ఇచ్చేసిన అన్నట్టు. మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ అదే ప్రాసెస్ దంచడంలోనే ఉందన్నట్టు, మిక్సీ పట్టలేదు, చేత్తోనే దంచింది. ఇక్కడ మంచిగా చేపల కూర చూడండి, మంచిగా అంటే మంచిగా నీట్గా ఉడికేసింది. అంత పులుసు పోసినా కదా మంచిగా గ్రేవీ వచ్చింది అన్నట్టు చిక్కగా. ఆ గ్రేవీ వచ్చినాక ఇలా లాస్ట్కు మెంతి పౌడర్, మసాలా, అలాగే లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకున్నా. మెంతి పౌడర్ అదంతా వేయలేదు, నా చేతులు ఉన్నదంతా వేయలేదు, కొంచెం వేసి ఆఫ్ చేసిన, ఎందుకంటే చేదు వస్తుంది మళ్ళీ ఎక్కువ వేస్తా అని చెప్పేసి ఆఫ్ చేసిన. మొత్తానికి ఇది మా చేపల కర్రీ. మనము చేపలు అని ఎక్కువ అనము, చేపలు అని అంటాం కదా, చేపల కర్రీ. మా కర్రీ అయితే ఈ రకంగా అయిపోయింది అన్నట్టు. కర్రీ అయిపోయేసరికి చాలా టైం అయ్యింది. పొద్దున్నదాకా ఖాళీగా ఉండి నైట్ పూట పొద్దున్నదాకా ఖాళీగా ఉండి సాయంత్రం పూట వంట స్టార్ట్ చేసినాం అన్నట్టు. చాలా టైమే పట్టింది. ఈ కర్రీ పక్కకు పెట్టేసుకున్నాక ఇవి ఫ్రై చేయడానికి నేను తీసిన పీసులు, తోకలు, తలకాయలు అవన్నీ అన్నట్టు. ఎందుకు ఇవి ఇట్లా అంటున్నా అంటే వీటికి చాలా ముళ్ళు ఉంటాయంట, అసలు కర్రీ చేస్తే తినలేము, అంత ముళ్ళు. ఈ చేపలనేమో అంటారు, నాకు కూడా తెలియదు, కాకపోతే సన్నగా పొడుగు తెల్లగా ఉంటాయి అవి ఏమంటారో నాకు కూడా తెలియదు. నేను అసలు వీడియో తీసేది ఉంటే కడిగేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది. ఇక్కడ నేను ఆరబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, మంచిగా వేసుకుంటున్నా. నూనెనైతే సూపర్గా అయిపోయింది. నాకు భయం అవుతుంది నూనె ఎక్కడ చిల్లి మీద పడుతుందేమని. ఆల్రెడీ 2-3 సార్లు నాకు అదే పని అయింది అన్నట్టు. 2-3 సార్లు కాదు, వారానికి ఒక్కసారైనా అదే పని అవుతుంది నాకు, నూనె మీద పడి పని అవుతుంది అన్నట్టుగా. ఇక్కడనైతే మంచిగా నూనె మసిలిపోతుంది కదా, పీసులు వేసుకుంటుంటే ఇట్లా సలసలా మరిగిపోతుంది అన్నట్టు. మంచిగా ఆరబెట్టినా కదా, తొందరగా ఫ్రై అయిపోయినాయి, అంత లేట్ ఏం కూడా కాలేదు, మంచిగానే ఫ్రై అయినాయి. నేను అలా ముక్కలు వేయించుతుంటే మా వాళ్ళు అయితే వేడివేడిగా, మా పిల్లలు అయితే తినేసారు, అలాగే మా సారు కూడా తిన్నాడు అన్నట్టు. అవి వేడివేడిగా తింటేనే క్రిస్పీగా మంచిగా కరకరలు అంటాయి. కొంచెం తిన్నామనుకో మెత్తగా అవి టేస్టే వేరైపోతాయి. అందుకని చెప్పేసి నేను ఫస్టే అడిగిన అన్నట్టు వాళ్ళని, ఫస్ట్ కర్రీ తింటారా, ఫ్రై చేసిన ముక్కలు తింటారా, కర్రీ వండి పక్కకు పెట్టేసిన, ఎందుకంటే అది చల్లగా అయిందనుకో బాగుంటుంది అని చెప్పేసి నేను పక్కకు అయితే పెట్టేసిన. తర్వాత పీసులు అయితే ఫ్రై చేసిన అన్నట్టు. ఫస్ట్ ఇవి తింటారా అంటే ఇవే తింటామని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేసిన. ఇవి ఫ్రై చేయడానికి బాగా ఏం టైం పట్టలేదు, ఎందుకంటే నేను ఫస్టే ఆరబెట్టినా కాబట్టి, అవి మంచిగా పసుపు, ఉప్పు, కారం అన్నేసి ఆరబెట్టినా కదా, అంతగానం టైం ఏం పట్టలేదు, తొందరనే ఫ్రై అయిపోయినాయి. మరీ ఇక ఫ్రై అవ్వడానికి కొంచెమన్నా టైం పడుతుంది కదా, బాగా టైం కాకుండా కొంచెం టైం. మళ్ళీ అందులో ఒకటి అవి ఇంత పెద్ద పీసులు అయితే కాదు కదా, చిన్న చిన్న పీసులే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయినాయి. చికెన్ కంటే చేపలు చాలా బెటరు. చికెన్ తినే బదులు ఇలాంటివి తెచ్చుకొని తిన్నా కూడా ఏం కాదు, ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి మంచిదే. చికెన్ కంటే ఇవి 100 రెట్లు బెటర్ అని నేనైతే చెప్తా. 100 రెట్లు కాదు, 100% బెటరే. ఎందుకంటే చికెన్ ఏముంది, ఎప్పుడూ తింటూనే ఉంటాం చికెన్. చేపలు అయితే చాలా తక్కువ.